ఒరే దాసు, ఏరా దాసు, ఎలా ఉన్నారా? దుబాయ్ నుంచి డైరెక్ట్ తీరానికి కలవడానికి వచ్చామంటరా. కూర్చోరా. రేయ్ మీరు వెళ్ళండిరా. పోండి. నీకోటి తెచ్చాను రా. నాకే అద్దరింది మాకులాగా. థ్యాంక్స్ రా. చాలా ఏళ్ళైందిరా నువ్వు ఊరొచ్చి. దుబాయ్లో దేన్నైనా తగులుకున్నావేంట్రా? పెళ్లి చేసుకురా బాబా, జుత్తు అప్పుడే మెరిసిపోయింది. నాకెప్పటికే 2 పిల్లలు ఉన్నారు ఇక్కడ. మన క్లాస్మేట్ గీతనే చేసుకున్నాను. అదేరా నువ్వు వెంట పడ్డ గీత. అయినా నీ జాతకం ఏంట్రా బాబు? గీత నీకు పడిపోయిందంటే నేను చేసుకున్నాను. వరహాలతో పెళ్లి కుదిరిందంటే కెస్టే తగులుకున్నాడు. ఎవరినైనా ఇష్టపడితే వెంటనే చేసేసుకోరా, లేకపోతే మళ్ళీ ఎవడైనా ఎగరేసుకుపోతాడు నాకులాగా. నీ జాతకం అటువంటిది మరి. నీ జాతకం అటువంటిది. ఈ జాతకం చూడరా. ఏది ఇప్పుడు నవ్వు సుధా? నవ్వు నవ్వు నవ్వు. ఇలా నవ్వినందుకే దుబాయ్లో ఒకరిని చంపబోతే 9 ఏళ్ళు జైల్లో పెట్టారా. అందుకే ఊర్లోకి రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. దమ్మేస్తావేట్రా? నీకు సూట్ అవ్వలేదురా. గీత కూడా నాదేరా. ఏరా, ప్రయాణం బాగానే జరిగిందా? వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదంట కదా. అదే కిష్టయ్యా వరాలు. 9 ఏళ్ల నుంచి చేసుకోలేదంటే ఇంకా వాడిని చేసుకోదనే కదా. ఒకసారి అడిగి చూడు, నన్ను చేసుకుంటదేమో. పక్కోడి భార్య గురించి అలా అడగడం తప్పు. అదేంటి చేసుకోలేదన్నారు? వాళ్ళిద్దరికి పెళ్ళైనా అవ్వకపోయినా వేరువేరు ఇళ్లల్లో ఉంటున్నా ఆడుదాని మొగడు, అదాడి పెళ్ళాం. అమ్మా గారెలు తిను, వేడివేడిగా వద్దమ్మా. ఓసారి కత్తిపెట్టి అమ్మా. కత్తిపీట ఎందుకురా? ఇయ్యమ్మా. అయ్యో, ఇందా. ఏంట్రా కత్తిపీట? నాన్న చంపేస్తావా ఏంటి? ఆ కిష్టయ్య గారి కోసం నాకే నిధులు చెప్తారా? నాన్రా తప్పు. నాన్న వీడి వల్ల నాకెన్ని అవమానాలు తెలుసా? రే దాసు, దాసు, నాన్న మీద కోపడితే ఏం వస్తుందిరా? ఇదిగో, నీకు కావాల్సింది అమ్మాయే కదా, దానికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. చేసుకో.
నీకేం కావాలో అది చేసుకో. ఏమండి? రేయ్ దాసు! ఎల్రా. వీళ్ళిద్దరి సంగతి నాకు తెలియదు కానీ వచ్చే పండక్కల్లా మీ ఇద్దరిని వేసేయకపోతే నేను మా నాన్నకి పుట్టనట్టే. రేయ్, మా అంజిగాడి గుండెల మీద తన్నావు. నువ్వు ఇంకా పానాలతో బతుకున్నావంటే పెద్దయ్య కొడుకు అని, లేదంటే ఈసారి పండక్కే నా సామిరంగా. నీకిష్టే బాగున్నాడా? నువ్వు రావద్దని ఉత్తరం రాశాం కదా, ఎందుకు వచ్చావు? ఈ పండక్కి అడుకో పెద్ద గిఫ్ట్ పంపడానికి వచ్చాను. హా, రాయ్, కృష్ణ ఇంటికి పాడలంపించడం ఏంట్రా? మదిగాని పోయిందా? పోయిన పండకాడు మన సిన్నోడిని కొట్టాడు, గుర్తులేదా మీకు? ఆడు ఈయన్ని కొట్టింది చెప్తున్నారే గాని ఈడేం చేశాడో ఇప్పటికైనా చెప్పాడా? చెప్తాను. నీకు మేం పుట్టామో వాళ్ళు పుట్టారో తెలియట్లేదా? నీకంటే కోడి పెట్టినాయం. దాని పిల్లల జోలికొస్తే పొడిచి చంపుద్ది. ఆడేరా మనల్ని కాపాడే పుంజు.